ఉద్యోగులు, వివిధ శాఖల్లో ఉన్న అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్ ఇలా ఒకరొకరు సమ్మెలోకి వచ్చేసారు. అందరు సమ్మెల్లోనే ఉన్నారు. అసలు ఇందులో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది ఏంటంటే మహిళలు ఎక్కువగా, అంటే అంగన్వాడీ అంటే మహిళలు, ఆశా వర్కర్లు అంటే మహిళలే, వీళ్ళే ఎక్కువ ఉన్నారు. మున్సిపల్ కార్మికుల్లో అంటే వాళ్ళు ఎక్కువ మహిళలే ఉంటారు. మెజారిటీ ఇప్పుడు సమ్మెలో రోడ్డు మీద ఉన్న వాళ్ళందరూ మహిళలు. అంగన్వాడీలు అయితే కాదు, ఒక మాటల్లో చెప్పే పరిస్థితి లేదు. వాళ్ళ పట్టుదల, వాళ్ళు ఎలాగైనా సరే దీన్ని సాధించుకోవాలనే దీంట్లో వాళ్ళు చాలా ఇదిగా ఉన్నారు. ఇవి ఇలా ఉండగానే ఆరోగ్యశ్రీ హాస్పిటల్స్ ఏకంగా స్ట్రైక్లోకి వెళ్ళిపోతున్నాయి. ఆరోగ్యశ్రీ వరకు మేము చికిత్స చేయము అని ఏదో రేపు ఉదయం చర్చలు అంటున్నారు. వాళ్ళేమో మాకు డబ్బులు మొత్తం ఇచ్చినాకే చేసిన వాళ్ళు అంటున్నారు. ఏమవుతో చూడాలి. ఇక్కడ ఇప్పుడు 1000 కోట్లు ఇవ్వాలంటే మరి ఏమో ఎవరు ఇవ్వాలో, ఆ 1000 కోట్లు ఎక్కడి నుంచి తేవాలో నాకు అర్థం కావట్లా. సో ఇలాంటి సిచ్యువేషన్లో అసలు ఆర్థిక పరిస్థితి బాగాలేనప్పుడు ఆరోగ్యశ్రీ బకాయిలు కట్టకుండా హాస్పిటల్స్ మొండికేస్తే పేదవాడి ఆరోగ్యం పరిస్థితి ఏంటి? కరోనా ఆల్రెడీ నిన్న మొన్న వైజాగ్లో ఒక డెత్ కూడా జరిగింది. అఫ్ కోర్స్ కరోనా వల్ల అనుమానం అని వచ్చింది తప్ప కన్ఫర్మ్ కాలేదు. కానీ కరోనా మళ్ళీ కొద్దిగా సిమ్టమ్స్ వస్తున్నాయి. సెన్సేషన్ ఇదేదో నడుస్తుంది దేశంలో. తెలంగాణలో మాత్రం ఒక డెత్ కూడా జరిగింది. సో ఈ సిచ్యువేషన్లో ఇప్పుడు రోగులకి చాలా అత్యంత అవసరమైన పరిస్థితి హాస్పిటల్స్లో. మరి అక్కడేమో అది అలా ఉంది. ఇటు చూస్తే మద్యానికి సంబంధించి ఎందుకు మద్యం వెబ్సైట్ మాయమైంది అనే దాని మీద చాలా పెద్ద చర్చ ఉంది. భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి గారు కేంద్రానికి ఫిర్యాదు చేశారు. అసలు మద్యం మొత్తం స్టాక్స్ ఏంటి, తర్వాత ఎంత బిజినెస్ జరిగింది, ఎంత ఇందులో బ్లాక్ ఇది జరిగింది, ఈ అప్పులు మద్యాన్ని అడ్డం పెట్టుకు చేసిన అప్పులేంటి, ఇవన్నీ మిగతా పార్టీలు దాని మీద ఎప్పటి నుంచో రగడ చేస్తున్నాయి. సో ఇది ఎందుకు మాయమైంది? ఇన్ని రకాల చర్చలు ఒకవైపు, ఈ సమ్మెలు ఒకవైపు. సో దీని మీద మనం మాట్లాడదాం. ముందుగా ఈ ఆరోగ్యశ్రీకి సంబంధించి మీ అబ్జర్వేషన్ ఏంటి దినకర్ గారు? ముఖ్యంగా ఆరోగ్యశ్రీ హాస్పిటల్స్ ఏవైతే ఉన్నాయో వాటికి బిల్లులు సకాలంలో చెల్లించబోవటం, అలాగే మందులు కూడా ఏదైతే ప్రభుత్వం వివిధ మెడికల్ డిపార్ట్మెంట్ నుంచి చెల్లించాల్సినటువంటి మెడికల్ మందులకి సంబంధించిన బిల్లు కానీ, ల్యాబులకి సంబంధించినటువంటి మెటీరియల్కి సంబంధించినటువంటి బిల్లు కానీ ఇవేవి కూడా చెల్లించకపోవటం వల్ల ఒకవైపు ఆయుష్మాన్ భారత్లో రాష్ట్రం ఉంది, కానీ ఆయుష్మాన్ భారత్ని వినియోగిస్తున్నారో వినియోగించట్లేదో ఏంటో తెలియనటువంటి పరిస్థితి. వచ్చిన నిధులని ఎటు డైవర్ట్ చేస్తున్నారో అర్థం కానటువంటి పరిస్థితి. ఒకవైపు ఏదైతే ఆరోగ్యశ్రీలో ఉన్నటువంటి హాస్పిటల్కి చెల్లించాల్సినటువంటి బకాయిలు చెల్లించకపోగా ఇంకొక స్కామ్ నడుస్తూ ఉంది. ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఉన్నటువంటి డాక్టర్లు ఎవరైతే ఉన్నారో హాస్పిటల్కి వచ్చినటువంటి వైద్యులకి ట్రీట్మెంట్ చేయకుండా వాళ్ళు విడిగా ప్రైవేట్గా హాస్పిటల్స్ పెట్టి అక్కడికి ఆరోగ్యశ్రీని వాళ్ళు అక్కడ ఏమన్నా స్కామ్ ప్రభుత్వంకి సంబంధించినటువంటి పెద్దల యొక్క కనుసన్నల్లోనే ఆ యొక్క స్కామ్ నడుస్తుందా అనేటటువంటి ఒక అనుమానం స్పష్టంగా వస్తూ ఉంది. ఇవాళ ఇటువంటి అంశాలన్నీ కూడా బహిర్గతం కావాల్సినటువంటి అవసరం ఉంది. ఒకవైపు 25 లక్షల రూపాయల వరకు ఆరోగ్యశ్రీని పెంచారని చెప్తున్నారు ఆయన. ఇవాళ 25 లక్షల రూపాయల వరకు పెంచే సంగతి దేవుడికి ఎరుగు. ఇప్పుడు వైద్యం చేయించుకోవాల్సినటువంటి ఎవరైతే రోగులు ఉన్నారో, ఎవరైతే ఇబ్బంది పడుతున్నారో పేద ప్రజలు, వారికి ఆరోగ్యం అందనటువంటి పరిస్థితి. అంటే ప్రజలను ఏ విధంగా మోసం చేస్తున్నారు? ఎన్నికలు రాబోతున్నాయి కాబట్టి అసలు 25 లక్షల రూపాయల ఆరోగ్యశ్రీ చెప్తాను అన్నటువంటి వ్యక్తి ఒక్కొక్క వ్యాధికి సంబంధించి ఇప్పుడు ఉన్నటువంటి వ్యాధికి హాస్పిటల్కి ఇస్తున్నటువంటి ప్యాకేజ్ అంతా, దానిలో 25 లక్షలకి పెంచిన తర్వాత నువ్వు ఎంత పెంచుతున్నావు, దానికి సంబంధించినటువంటి నాణ్యత వైద్యం ఏదైతే అందాలో దానికి సంబంధించినటువంటి దాని మీద నువ్వు పెట్టినటువంటి ఏమైనా నిబంధనలు ఉంటే ఆ నిబంధనలు ఏమన్నా ఉన్నాయా? ఊరికనే ప్రజల్ని మభ్యపెట్టడానికి ఎక్కడో ఒక రాష్ట్రంలో 10 లక్షలు అన్నారని, లేకపోతే ఇంకో చోట 15 లక్షలు, కేంద్ర ప్రభుత్వం 5 లక్షల రూపాయల ఆయుష్మాన్ భారత్ కార్డులు దేశం మొత్తం మీద 50 కోట్ల రూపాయల కార్డులు ఇస్తే ఆంధ్రప్రదేశ్లో కూడా దేశంలోనే హైయెస్ట్ కార్డ్స్ ఆంధ్రప్రదేశ్లో మేము ఇచ్చాము అని చెబుతా ఉంది రాష్ట్ర ప్రభుత్వం. మరి ఆయుష్మాన్ భారత్ కార్డులు అంత పెద్ద ఎత్తున ఇచ్చినప్పుడు ఆయుష్మాన్ భారత్కి సంబంధించినటువంటి సేవల్ని ఎందుకు మీరు వినియోగించేటటువంటిది చేయట్లేదు? ఆ వచ్చిన డబ్బుల్ని మాత్రం తీసుకొని డైవర్ట్ చేసి వైద్య ఆలయాలకు ఎవరికైతే ఇయ్యాలో, హాస్పిటల్స్కి ఎవరికైతే ఈ బకాయిలు ఇయ్యాలో వాటికి చెల్లించేటటువంటి విధానంలో వెళ్ళట్లేదు. ఏ విధంగా అయితే ఆర్థిక పరిస్థితి, ఆర్థిక ఆరోగ్యం దెబ్బతినిందో అదేవిధంగా ఇవాళ ప్రజల యొక్క ఆరోగ్యంతో చెలగాటం ఆడేటటువంటి పరిస్థితి వాళ్ళ రాష్ట్రంలో స్పష్టంగా కనపడతా ఉంది. ఆరోగ్యశ్రీ మాటున అవినీతికి బాటలు వేసుకుంటా ఉన్నారు. ఆరోగ్యశ్రీ మాటన ప్రజలకి ఏదైతే వాళ్ళకి వైద్యం అందించాలి, ప్రజల ఆరోగ్యాన్ని కాపాడాలనేటటువంటి దానికి తిలోదకాలు ఇచ్చి
ప్రజల ఆరోగ్యం మీద కూడా శవాల మీద పేలాలు ఏరుకున్నట్టు ఆ డబ్బుల్ని డైవర్ట్ చేసుకొని ఆ డబ్బుల్ని కూడా దోచుకునేటటువంటి విధంగా ఇవాళ ప్రభుత్వం వ్యవహరిస్తూ ఉంది. ఈ ప్రాక్టికల్గా ఎవరెవరు డాక్టర్లు అయితే హాస్పిటల్స్, ప్రభుత్వ హాస్పిటల్స్లో ఉండి బయట ప్రాక్టీస్ చేస్తే ఆరోగ్యశ్రీ చేస్తున్నారో బయటికి తీయండి, ఆ డేటా మొత్తం బయటికి తీయండి. ఇవాళ ఏదైతే ఇప్పుడు మీరు మధ్య ఉంది ఆన్లైన్లో ఎందుకు తీసేశారనేటువంటి అనుమానాలు ఏవైతే ఉన్నాయో ఇప్పుడు దాకా జరుగుతున్నటువంటి లెక్కల మొత్తాన్ని, మతలాబులు మొత్తాన్ని కూడా మాయం చేసేటటువంటి విధంగా చేయటము, ఏదైతే బ్లాక్ వైట్ అనేటటువంటి దాని మీద ఏదైతే లెక్కలు చెబుతున్నామో వాటి దొరకకుండా చేయాలనే ప్రయత్నం ఏదైతే ఉందో అదే రకమైనటువంటి విధానం ఆరోగ్యశ్రీలో కూడా ఇప్పటికే ఈ ప్రభుత్వం అవలంబించేటటువంటి విధానాలు స్పష్టంగా కనబడుతున్నాయి. ఏదో ఆ హాస్పిటల్స్ ఎప్పుడైనా ఒక గొడవ చేస్తే, లేకపోతే వాళ్ళు కూడా నిర్వహణ చేయాలి కదా హాస్పిటల్స్, లేకపోతే వాళ్ళు ఆ హాస్పిటల్స్కి సంబంధించిన జీతాలు కానీ వాళ్ళు చెల్లించాల్సిన చెల్లింపులు చెల్లించకపోతే అక్కడ వాళ్ళ వైద్యంలో కూడా నాణ్యత దెబ్బతినేటటువంటి ప్రమాదం ఉంది. కాబట్టి ఇవాళ ఏవైతే ప్రజలతోటి అబద్ధాలతోటి ప్రతి ఒక్క మాట నోరు తెరిస్తే అబద్ధం, మద్యం ఏవైతే నిషేధిస్తానని చెప్పి ఈ రోజు వరకు నవరత్నాల్లో ఒకటిగా పెట్టి ఏ విధంగా అయితే దాన్ని నిషేధించకుండా నిషేధాన్ని నిషేధించి ఆదాయంతోనే బతుకుతున్నట్టు ఈ వైద్యాన్ని కూడా ఏదైతే ఉందో ఆరోగ్యశ్రీకి సంబంధించినటువంటి నిధుల్ని కూడా అదే విధంగా దొంగచాటుగా పక్కకి తరలిచ్చేస్తున్నారు. దీని మీద సమగ్రమైన విచారణ జరగాల్సినటువంటి అవసరం ఉంది. గఫూర్ గారు, ఈ కార్మికులు